కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్లా. జానీ లివర్ ఈ పేరు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పోయిస్తుంది. హిందీ కమెడియన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు మొహమ్మద్, అస్రానీ, జానీ వాకర్, జగదీప్, కెస్ట్రో ముఖర్జీ. వీరంతా బాలీవుడ్లో టాప్ కమెడియన్స్గా కొనసాగుతున్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన జానీ లివర్ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నాడు. దాదాపు 350కి పైగా సినిమాల్లో తన కామెడీతో అలరించాడు. తెలుగువాడైన జానీ లివర్ తెలుగులో 1-2 సినిమాల్లో మాత్రమే నటించాడు. తినడానికి తిండి కూడా లేని స్థితి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు 200 కోట్లకు అధిపతి అయ్యాడు. అతను ఈ స్థితికి రావడానికి పడిన కష్టం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. జానీ లివర్ అసలు పేరు జనుమల జాన్ ప్రకాష్ రావు. 14 ఆగస్టు 1957 ఆంధ్రప్రదేశ్లోని కనిగిరిలో జన్మించాడు. తండ్రి హిందుస్థాన్ యూనిలివర్లో ఉద్యోగం చేసేవాడు. అందుకే వారు ముంబైలోని ధారావిలో నివసించేవారు. అయితే తాగుడికి బానిసైన తండ్రి పిల్లలను, వారి భవిష్యత్తును పట్టించుకోకపోవడంతో కుటుంబంలో దరిద్రం తాండవించేది. దీంతో 13 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైల్వే ట్రాక్పై నిలబడ్డాడు జానీ. రైలు సమీపిస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్న జానీకి అతని 3 చెల్లెళ్ళు మనసులో మెదిలారు. వారి భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో వెంటనే ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని, 3 చెల్లెళ్లకు బంగారు భవిష్యత్తునివ్వాలని నిర్ణయించుకున్నాడు. అయినా అప్పుడప్పుడు కలిగే మానసిక ఆందోళన వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తూ ఉండేదట. ఆ ఆలోచనల నుంచి తనని సంగీతం కాపాడిందని చెప్తాడు జానీ. ఒకరోజు ఉదయం 7 గంటలకు నిద్ర లేవగానే దగ్గరలో ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఒక పాట వినిపిస్తోంది. ఆ షాప్ వెనకే ఉన్న బెంచ్పై కూర్చుని ఆ పాట విన్నాడు. 1962లో వచ్చిన మన్ మౌజీ సినిమాలోని మైతో తుమ్ సంగ్ నైనా మిలాకే హర్ గయి సజ్నా పాట అది. ఆ పాటలో ఏముందో గానీ అలా వింటూ ఉండిపోయాడు. తన మనసులోని ఆందోళన అంతా ఒక్కసారి మాయమైందన్న విషయాన్ని గ్రహించాడు. అప్పటి నుంచి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. సంగీతం ద్వారా ఎంతో హాయిని పొందానని, అదే తనకు జీవిత పాఠాలు నేర్పిందని చెబుతాడు జానీ. కుటుంబ బాధ్యతను తీసుకున్న జానీ ఎన్నో రకాల పనులు చేశాడు. ముంబైలోని వీధుల్లో కొన్నాళ్ళు పెన్నులు, నోట్బుక్స్ అమ్మాడు. హైదరాబాద్లోని యాకత్పురాలోని తన బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అక్కడ అతనికి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సమయంలోనే మిమిక్రీ నేర్చుకున్నాడు. ముంబై వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మిమిక్రీ షోలు చేసేవాడు. ఆ తర్వాత హిందుస్థాన్ లివర్లో 6 సంవత్సరాల పాటు చిన్న ఉద్యోగం చేశాడు. లంచ్ టైంలో అక్కడి వారికి కాలక్షేపం కోసం తన మిమిక్రీతో వారిని నవ్వించేవాడు. ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తన పై అధికారులను సైతం అనుకరించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అప్పటి నుంచి కంపెనీకి సంబంధించిన ఏ ఫంక్షన్లోనైనా జానీ షో తప్పనిసరిగా ఉండేది. క్రమంగా అతను మిమిక్రీ షోలతో బిజీ అయిపోయాడు. విదేశాల్లో కూడా పర్ఫార్మెన్స్ చేసేందుకు వెళ్ళేవాడు. వివిధ షోల ద్వారా సంపాదన బాగానే ఉండడంతో హిందుస్థాన్ లివర్లో జాబ్ని వదిలేశాడు. అతనిలో ఉన్న టాలెంట్కి సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని స్నేహితులు అనేవారు. అప్పుడే అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. అలా 1981లో ఏ రిశ్తా నా టూటే చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు జానీ. ఆ సినిమా తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చేవి. 1987లో నసీరుద్దీన్ షా, అర్చనా పురన్ సింగ్ జంటగా వచ్చిన జల్వా చిత్రం అతని లైఫ్ని మార్చేసింది. ఆ సినిమాలో అతను చేసిన ముత్తు క్యారెక్టర్కి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేశాడు జానీ. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 10 సినిమాలకు తగ్గకుండా చేస్తూ వచ్చాడు. ఒక సంవత్సరంలో 20 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దశలో టాలీవుడ్లో తిరుగులేని కమెడియన్గా ఒక వెలుగు వెలిగాడు. జానీ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తెలుగు సినిమాలను తరచూ చూస్తుంటాడు. అతనికి బ్రహ్మానందం అంటే ఎంతో అభిమానం. అతను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా బ్రహ్మానందాన్ని కలవకుండా వెళ్ళడు. ఎంతో దయనీయమైన పరిస్థితి నుంచి కోట్లకు అధిపతిగా ఎదిగిన జానీ లివర్ తెలుగువాడు కావడం మనమందరం గర్వించదగిన విషయం.